తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 24వ తారీఖున అనగా ఆదివారం ముస్లిం మైనారిటీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ స్టేట్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ అల్తాఫ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ భారీ సభకు మాజీ మంత్రి ఫారూక్, మాజీ శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్, జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ముస్లిం మైనారిటీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ముజీబ్, జిల్లా ప్రెసిడెంట్ అస్పర్ బాషా, పట్టణ అధ్యక్షులు సాదుల్లా, సీనియర్ నాయకులు మహబూబ్ బాషా, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. కావున ఈ మైనారిటీ ఆత్మీయ సదస్సుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా వస్తున్న రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ అహ్మద్ షరీఫ్ గారు మరియు మాజీ మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫారూక్, పొలిట్ బ్యూరో మెంబర్ ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. నా పేరు అల్తాఫ్ హుసేన్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు. ఆదివారం నాడు డిసెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు స్థానిక జేబీ గార్డెన్ నందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ ఆత్మీయ కలయిక జరుగుతుంది ఆదోన్లో. ఈ కార్యక్రమానికి మైనారిటీ సోదరులు మరియు అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఏం, బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఏం, మైనారిటీలు అందరూ పాల్గొనాలి. మరి జిల్లా నాయకులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు, మాజీ మంత్రివర్యులు, మరియు ఎస్ఎండి షరీఫ్ గారు, మాజీ మంత్రివర్యులు, వీళ్ళందరూ పాల్గొంటున్నారు. భారీ ఎత్తున ఈ ప్రోగ్రాము మైనారిటీ సత్తా ఏమిటో అనేది ఆ రోజు చూపించాలి. మేము రాబోయే రోజుల్లో ఆదోని పార్టీలో గతంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినారు. ఇక్కడ ఆదోన్లో మరి మైనారిటీ 12-15 వార్డుల్లో మైనారిటీ సత్తా ఏమనేది రాబోయే 3 రోజుల్లో 3 నెలల్లో మేము ఏమైనా చూపించి అత్యధిక మెజారిటీతో మా అభ్యర్థిని గెలిపించుకొని మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబుని చూడబోతున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నా పేరు కేఎం ముజీబ్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మీనాక్షి నాయుడు గారి నాయకత్వం, మీనాక్షి నాయుడు గారి నాయకత్వం. ఏమంటే తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మనము జిల్లా అధ్యక్షుడిగా ఆదోని మీనాక్షి నాయుడు యొక్క ఆధ్వర్యంలో మనము ముస్లిం మైనార్టీల యొక్క ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేసినాము. ముస్లింల కోసం ముస్లిం అందరూ దీనిలో పాల్గొనాలని నేను కోరుచున్నాను. ఈ దానికి ముఖ్య అతిథిగా షరీఫ్ గారు, జిల్లా స్టేట్ మండలి చైర్మన్, తర్వాత ఎక్స్ మంత్రి ఫారూక్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు మీనాక్షి గారు ఆధ్వర్యంలో మరియు అందరి తెలుగుదేశం పార్టీ అందరూ కార్యకర్తలు, స్టేట్ కార్యకర్తలు, డిస్టిక్ హోదా గల వాళ్ళు అందరు దీనిలో పాల్గొంటారు. ముఖ్యంగా ఆదోని మండలంలో ప్రతి విలేజ్ నుంచి అందరూ ముస్లింలు ఈ యొక్క సమావేశానికి రావాలని నా యొక్క మనవి కోరుచున్నాము. అందరూ కంపల్సరీగా రావాలని, మన మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఎంతమంది మన ముస్లిం మైనారిటీలు అందరూ రావాలని నేను ఈ పత్రిక ముఖ్యంగా కోరుచున్నాను. నా పేరు సయ్యద్ అఫ్సర్ బాషా, డిస్ట్రిక్ట్ కర్నూలు మైనారిటీ ప్రెసిడెంట్.